దివ్య మల్లెపువ్వు. ఒకప్పుడు ఒక అరణ్యంలో చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సీత అనే బాలిక తన తండ్రితో కలిసి జీవించేది. సీతకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. ఒక్కరోజు ఆమె ఇంటి దగ్గర ఉన్న బగిలో ఒక కొత్త రకమైన మల్లె చెట్టు మొలచింది. ఆ చెట్టులో పూసే పువ్వులు తెల్లటి వజ్రాల్లా మెరుస్తుంటాయి. ఒక రాత్రి సీతకు ఒక దేవత స్వప్నంలో కనిపించి చెప్పింది, ఈ పువ్వులను ఏ విషయంలోనూ అమ్మకూడదు, కానీ వీటిని మంచిగా ఉపయోగిస్తే నీ జీవితంలో సంతోషం, సంపదలు నిండి ఉంటాయి. సీత ఆ పువ్వులను కేవలం పూజల్లో ఉపయోగించేది. అవి పూజించిన తర్వాత ఊర్లో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి. పొలాలు సస్యశ్యామలంగా మారాయి, జనాలు సంతోషంగా ఉండటం మొదలయ్యారు. ఆ పువ్వుల కారణంగా గ్రామం వెలుగొందింది. ఈ కథ తారకమైంది. మంచితనంతో నడిస్తే జీవితంలో అపరిమితమైన ఆనందం పొందొచ్చు.